ఓం గణాధిపాయాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం సద్గురు శ్రీ శివానంద పరబ్రహ్మణే నమః. సిద్ధవేదము 18వ భాగము. ఈ సిద్ధవేదము సిద్ధ విద్య స్థాపకులైన శివానంద పరమహంస గారు బ్రహ్మైక్యాన్ని పొందటానికి కావలసిన తత్వజ్ఞానానంతటినీ ఈ సిద్ధవేదంలో పొందుపరిచారు. గురుశిష్య సంవాద రూపంలో మనకు అందించారు. ఒక బయలైన స్థలమందు సంచరించినప్పుడు జలముండు లాగున కనబడుటకు కారణము ఏమనగా, ఆ పెద్ద బయలైన సమభూమియందు ఏదో ఒక చెట్టు నీడ లేక విశాలమై ఖాళీ అయ్యుండు స్థలము, ఆ ఖాళీ అయ్యుండు స్థలమున అతి తీవ్రమైన సూర్యరశ్మి వ్యాపించియుండి ఆ రశ్మి నుండి తలతలయని ప్రకాశించుయుండుట వలన ఆ ప్రకాశమయుగు తలతల జ్వాలను జలమని తప్పుగా గ్రహించుచున్నాము. కానీ అది నిజముగా జలము కాదని మనము వెళ్ళి చూచినప్పుడు తెలియవచ్చుచున్నది కదా. అలాగే తన జీవశక్తి బయట వ్యాపించి ప్రకాశించుకునియుండు ఈ జ్వాలయందు తానే ప్రతిబింబించి కనబడినప్పుడు ఈ విధమైన ఒక వస్తువు ఉన్నట్లు తోచుచున్నది. అది ఏ మృగబుద్ధి. ఎవరికి ఇలాగు కనబడుచున్నదో వారు మృగములు. ఈ విధముగా కలిగినది తన శక్తి ఎందుండి కలిగినదనియు, ఆ శక్తి బయట వ్యాపించిన సమయమున ప్రతిబింబించనదియును తెలుసుకుని ఆ శక్తిని బయట వ్యాపించుటకు విడువక దాని ఉద్భవ స్థానమైన తన లోపల చేర్చి దానిలో లయించి మన తలంపు నశించున్నప్పుడు మాత్రమే మనుషులగుట. అది కాక మనుషులనగా మననము చేయవారు. మననము చేయుట అనగా నిత్యానిత్య వస్తు వివేకము చేయుట. అనగా నిత్యము అటువంటిదనియు అనిత్యమైనటువంటిదనియు తెలుసుకునినా వానికి శబ్దము లేదు. అదెలాగనగా శబ్దము నిత్యము కాదు, అనిత్యమైనది. అప్పుడు శబ్దము తనలో తానే లయము చేసి తానే ఉండుట. అది మాత్రము కాదు, మనము ఆలోచించే సమయమున శబ్దించుటకు సాధ్యమగుచున్నదా? సాధ్యమగుటలేదు. శబ్దము చేయనప్పుడు ఆలోచించుటకు సాధ్యమగునా? సాధ్యము కాదు. అట్లయినా మనము ఆలోచించే సమయమున మన ప్రక్క నుండి వేరొకడు శబ్దించినా అతనితో మనమేమని చెప్పుదము? శబ్దము చేయకము, నేనొక కార్యమును గురించి ఆలోచన చేయుచున్నాననియు నన్ను ఉపద్రవము చేయవద్దనియు చెప్పుదుము. అప్పుడు ఆలోచన సమయమున ఏ విధమునను శబ్దించుటకు మనకు వీలు పడదు. ఎవరైనాను శబ్దించినా మనకు ఉపద్రవముగా నుండును. అలాగే మన మనన సమయమున ఏదో ఒక శబ్దమును చేయుటకు వీలు లేదు. అప్పుడు శబ్దము తనలో అణిగి ఉన్నది. ఎప్పుడు శబ్దము తన లోపలనే అణుగునో అప్పుడు మనుషుడగుట. అప్పుడు తన మనస్సు లోపలనే లయించుట. మనస్సు తనలో లయించినప్పుడే తానే తన్మయమే తీరుచున్నది. అప్పుడు మోక్షమైనది. దీనివలననే మనుషులకే మోక్షము సిద్ధించుటని చెప్పుటకు కారణము. ఈ విధమున కాక శబ్దరూపమై రాగ ద్వేష మద మాత్సర్యాదులైన వృత్తులతో కూడిన శుద్ధ మృగములైన మనము మనుషులని అభిమానించి వచ్చుటయే తప్ప మనము నిజముగు మనుషులము కాము. మనుషులము కావలీనన్నా రాగద్వేషాదులను విడిచి పై చెప్పిన స్థితియందు మనస్సు తనలోనే అనగవలీను. దానికి ముందుగా ఎప్పుడునూ మనుషులొగట లేదు, మృగములై ఉన్నారు. స్వామి, ఇది వరకు చెప్పినవన్నీయూ సరియైయున్నవి. అయినా లోకమున ప్రకృతి అనేక రూపభేదములై కనబడుచున్నది. అనగా మనుషులని అభిమానించు రెండు కాళ్ళు జీవులు మృగములనియు, మనము తలుచుచున్న ఏనుగు, గుర్రము, ఆవు, మేక, సింహము, పులి మొదలగు 4 కాళ్ళ జీవులు, ఆకాశమునందు ఎగురు గరుడు, చిలుక, కాకి, పావురము, నెమలి మొదలగు పక్షులు, పాము, చీమ మొదలగు ప్రాకుడు జంతువులు, కప్ప, చేప మొదలగు జల జంతువులు మాత్రమే కాక క్రిమికీటకాదులు ఇవన్నీ ఒకే విధమైన సృష్టి అని చెప్పినారు కదా. నానా విధములుగా కనబడునవి ఒకటే విధమైన సృష్టి అని చెప్పవచ్చునా? వాటిని గురించి వివరించవలెనని కోరుచున్నాను. మీరు చెప్పిన విధముగా ప్రకృతి భేదముగా కనపడుట ఎట్లనగా, 8 మేడలు గల గృహము, 4 మేడలు గల గృహము, 3 మేడలు గల గృహము, 2 మేడలు గల గృహము, 1 మేడ గల గృహము, మేడలేని గృహము, పెంకులు లేని ఒక గృహము, ఇలాగ ఇటుక రాళ్లతోనూ మన్నుతోనూ గోడలను కట్టిన గృహము, పై చెప్పిన రీతిగా కట్టుటకు సాధ్యము లేక వెదురుతోనూ కొబ్బరి మట్టలతోనూ తాటి ఆకులతోనూ టేకు మ్రానులతోనూ కట్టి పర్ణశాల గృహములుగా చేసి వాటిలో నివసించుచున్నారు. ఈ ప్రకారముగా నివసించు వారిని ఎవరిని చెప్పుచున్నారు? మనుషులనియే చెప్పుచున్నారు. పై చెప్పిన
8 4 మేడలు గల గృహము మొదలుకొని ఆకులతో కట్టిన గుడిసె వరకున్న గృహములనియూ మనము పలు జీవులని అభిమానించవచ్చు. మనము మొదలు సర్వజీవులకు ఉండుటకైన ఒక గూడే. ఈ ప్రకృతి భేదమే కనపడు శరీరమని అభిమానించవచ్చు. జడములు ఈ విధమైన ప్రకృతి భేదముకు గూడుల్లో నుండుదెవరు? జీవుడు. ఎన్ని జీవులున్నారు? జీవుడొక్కడే. అప్పుడు వీటిని రూపభేదముగా భిన్నముగా ఉత్కృష్టమనియు నికృష్టమనియు చెప్పుటకున్నదా? లేదు. అట్లయినా 8 మేడల గల గృహమున ఉండువారు అలాగుననే అడవియందు ఆకులచే ఇల్లు కట్టి దాని యందు నివసించు వారికి బుద్ధి శక్తి ఉండుటలేదా? ఉంటున్నది. ఉండుట నిజమే. అయినా దానికి కారణము ఏదేనో చెప్పుటకున్నదా? పలు విధములైన కారణములు చెప్పవచ్చును. అవేవనగా అనేక రాజులు ప్రభువులు వారి చేత నీచులని చెప్పబడునటువంటి మాదిగలతో నేను సహవాసము చేసియున్నాను. అయినా రాజుల కంటెను ప్రభువుల కంటెను యోగ్యులుగాను కార్యబోధము గల వారలుగాను బుద్ధియు తెలివియు గల అనేక మాదిగలను మాలవారిని నేను చూచియున్నాను. అదియును కాక తిరువల్లువర్, నైనార్, పాప్నారు, నందనారు మొదలగు వారు మహాయోగ్యులుగాను మహాజ్ఞానులుగాను ఉండి నారనియు వారిని ఇప్పుడు కూడా పొగుడుచున్నారు. అదియును కాక వారి స్థాపనలను శాస్త్ర ప్రమాణములను సత్యమని తలిచి అనేకులు అనుసరించి వచ్చుట కనబడుచును తెలియచున్నది. కావుననే వారి యోగ్యత పైన మునుపు చెప్పిన రాజులు ప్రభువులు వీరి యోగ్యత కన్నా ఎంతో మేలైనదనియే నా నమ్మిక. అప్పుడు అట్టి వారికి బుద్ధిశక్తి కలుగదని చెప్పుటకు వీలున్నదా? అట్లు కాదు. అట్లయినా మీరు చెప్పిన మాదిగ మాల మొదలగు వారు మహాజ్ఞానులైన తిరువల్లూరు, పొక్కనారు, నందనారు మొదలగు వారు ఎలాగన నివసించి ఉండేరి? నాకు పరిచయమైన మాల మాదిగలను వారు ఆకులతో కట్టిన గుడిసెలని చెప్పబడు గృహములందు నివసించినట్లును ఇప్పుడు చూచుటకు తిరువల్లూరు, పాప్నారు, నందనారు మొదలగు వారు అడవియందు ఆకులు మొదలగు వాటితో కట్టబడిన గుడిసెలయందు నివసించి వారనియు చూచియు వినయు తెలుసుకుని ఉన్నాను. అయినా అప్పుడు ఇటువంటి గృహములందు నివసించు వారికి మాత్రమే విశేష బుద్ధియు తెలివియు ఉన్నదని చెప్పవచ్చునా? అట్లెప్పుడునూ చెప్పుటకు వీలులేదు. ఈ ప్రకారమే మనుషులని అభిమానించుచూ వచ్చుచున్న వారికి నివసించుటకున్న గృహమే ఈ జడము. ఇదియే 8 మేడలు గల గృహము, 4 కాళ్ళు గల జడములు, మృగములని ఎంచి వచ్చు వాటికి నివసించుటకు ఉండునటువంటియే 4 మేడల గృహములు. మరియు ఆకులతో కట్టబడిన గుడిసెలు, చేమ మొదలగునవి అని చెప్పిన వాటికి నివసించుటకు కావలసిన జడమై ఉన్నది. అయినా చేమయని చెప్పబడు జడమునందు నివసించు జీవునకును 8 మేడల గృహము అయిన మనుషుడని అభిమానించి ఉన్న గృహమునందుండు జీవునకు తమలో ఏ విధమైన భేదమున్నదా? ఏదొక భేదమునూ లేదు. అట్లయినా దేనికి భేదమున్నది? గృహముగు జడమునకు మాత్రమే. గృహ వ్యత్యాసమనున్నది జడము వ్యత్యాసముగా ఇండుట వలన బుద్ధియు శక్తియు తెలివియు లేకపోవుట లేదు. గుడిసె పర్ణశాల మొదలగు నవియను చేమ ఏగ మొదలగు వాటిలో నుండు జీవనకున్న శక్తియు బుద్ధియు మనుషులని అభిమానించువారు వేరే అన్ని గృహముల ఎందుండు జీవులకు లేదని స్పష్టమగుచున్నది. అదెట్లనగా చేమలు వాటికన్నా పెద్దదిగాను భారముగా నుండి వస్తువులను అవే మోసుకుని పోవుటను మనము చూచుచున్నాము. అదే ప్రకారముగా మనుషులను అభిమానించుచూ వచ్చు జీవులకు తమకన్నా పెద్దదై భారమైన వస్తువులను తీసుకుని పోవుటకు సాధ్యమగునా? సాధ్యము కాదు. అది మాత్రము కాదు, చీమ బహుబుద్ధిశక్తి కలదై ఉన్నది. తన ప్రవర్తనకు ఏదైనా ఆటంకము కలుగు సమయమునే అది తన బుద్ధి చాతుర్యము వలన ముందుగానే దానిని తప్పించుకునేదిగాను తన జీవనమునకు కావలసిన దానిని అవి అతి జాగ్రత్తగా సోమరితనము లేక కూడబెట్టుటయు మనము అనేక సార్లు చూచున్నాము కదా. అవును, అది మాత్రము కాదు, దానికి వేగం అధికముగానున్నది. ఎట్లనగా చీమల గుంపు సన్నగాను దగ్గర త్రవగాను వెళ్ళినప్పుడు మనుషులని అభిమానించుయుండు ఒకడు అతి వేగంగా పరిగెత్తి ఆ చీమలు వానిని ఏమి చేయుచున్నవి? వాని పాదముల నుండి శిరస్సు వరకు పైకి ఎక్కుచున్నవి. అప్పుడు వేగము ఎవరికి ఎక్కువ? చీమలకే.
అదియును కాక అనేక జీవులు ఎక్కువ సామర్థ్యముగా ఒక్కొక్క ప్రవర్తన చేయుచున్నవి. అదే ప్రకారముగా మనము యుక్తితో ప్రవర్తనలు చేయుచున్నాము. కానీ మనం ఎప్పుడునూ చేయ వీలు కానటువంటి ప్రవర్తనలు కొన్ని పక్షులు, తేనెటీగలు, సాలెపురుగులు మొదలగు జీవులు చేయుచున్నవి. ఎట్లనగా పై చెప్పిన జీవుల యందు ప్రత్యేకముగా తేనెటీగలు చెట్టు కొమ్మ యొక్క అడుగు భాగమున ఎంతో పెద్దదైన పట్టును కట్టి అందు ఐదారు పడులో లేక అంతకన్నా ఎక్కువయో తేనెను సేకరించి జాగ్రత్తపరచి నివసించుచున్నవి. అయినా మనుషులని అభిమానించి వచ్చేవారు తప్ప తక్కిన అన్ని జీవులను స్వయం శక్తి వలన ఏదైనా సామానులకు తెచ్చి గోడను కట్టునే గాని వేరొకరి సహాయం వలన అట్లు చేయటలేదు. ఆ ప్రకారము కట్టుకున్నప్పుడు తక్కిన ఏ జీవికిని ఏ విధమైన ఉపద్రవము గాని కష్టనష్టములు గాని అది కలుగ చేయటలేదు. మనం ఒక ఇంటిని కట్టవలనన్నా ఎన్నయో జీవులను నశింప చేయవలను. ఎంతమందియో వడ్రంగులు మొదలగు వారు కావలసి ఉండును. అయినను వాని స్వయం శక్తి వలన ఒక ఇంటిని కట్టుటకో ఏదైనాను చేయుటకో ఇతరుల సహాయం లేకుండా సాధ్యపడటలేదు. అంతవరకు ఎందుకు? మనము పండ్లు తోముకున్నటకు కానుగ పుల్ల, వేప పుల్ల, మర్రి పుల్ల మొదలగు వాటిని విరిచి తెచ్చుటకు ఏదైనా ఒక ఆయుధము సహాయం లేకుండా సాధ్యపడటలేదు. అయినను పై చెప్పిన జీవులన్నిటికీ అన్య సహాయం లేకయే తమ స్వయం శక్తి వలన అత్యవసరమైన వస్తువులను సేకరించి వాటికి నివాస యోగ్యమైన ఇల్లు కట్టుకున్నటకు సాధ్యమగుచున్నది. ఆ ప్రకారము కట్టిన తమకు కావలసిన అదియును కాక ఆ భవనము ఎటువంటి పెనుగాలికి గాని అతి ఘోరమైన వర్షమునకు గాని పడిపోయి నశించుట గాని మరి ఏ ఉపద్రవములను గురియగుట గాని లేదు. మనుషులని అభిమానించి వచ్చుచున్న మనకు నివసించుటకు గాను 1,00,00,000 రూపాయలను ఖర్చు చేసి కొండరాతితో మిగుల గట్టిగాను బలముగాను పునాదులు కట్టి దానిపై ఒక ఇంటిని కట్టినా ఆ ఇల్లు పెనుగాలికి గాని లేక అతి ఘోరమైన వర్షమునకు గాని పడిపోయి నశించుచున్నది. అయినను పై చెప్పిన తేనెటీగల గూడు ఆ ప్రకారము పడి నశించుట లేదు. కారణమా అవి గూడుకట్టు స్థలమును ఆలోచించి ఈ స్థలమున గూడు కట్టిన ఏ విధమైన గాలి వచ్చినను ఇక్కడ ఉపద్రవము కలుగుదని బోధపడి కట్టినది. మనకు ఆ విధమైన బోధము లేకుండాటచే మనము కట్టినది నశించిపోవుటకు కారణం. కాబట్టి పైన చెప్పిన జీవులకు జ్ఞానము ఎంతయో శ్రేష్టతరమైనది గాను అద్భుతకరమైనది గాను మనము తెలుసుకొనవలేను. అదీకాక ఒక పక్షికి గర్భము కలిగినా అది దాని జత పక్షితో గూడు కట్టుటకు కావలసిన సన్న పుల్లలు, పచ్చిక గడ్డి మొదలగు వాటిని తీసుకుని వచ్చి విచిత్రమగు గూటిని కట్టుచున్నది. ఆడపక్షి గూటిలో గుడ్లు పెట్టి వానిని కాపాడుకొనియుండును. మగపక్షి ఆహారంను వెదికి తీసుకుని వచ్చి దానికిచ్చి సహాయముగా నుండును. ఆ గ్రొడ్ల మీద 2 పక్షులను ఒకటి తర్వాత మరొకటి కూర్చుండి వాటికి వేడిమి కలిగించి అది పిండమై పిల్లలైనవని తెలిసినప్పుడు వాటిని విరిచి దాని నుండి కలిగిన పిల్లలను అతి ప్రేమతో రక్షించున్నవి. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం గణాధిపాయ